హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్పిఆర్ రెడ్డి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గృహప్రవేశానికి కర్నూలు వెళ్తున్నారనమాట. స్టార్ట్ అయ్యారు. టైం వచ్చేసి 5:50 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మా వాచ్మెన్ వాళ్ళు కూడా లేగలేదు, డోర్స్ కూడా దిగలేదు. నేనే వచ్చి కిందకు వచ్చి గేట్ తీసానమాట. ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇప్పుడు పోతే నాకు తెలిసి వీళ్ళు 10 వరకు అక్కడికి రీచ్ అవుతారనమాట. అంటే కర్నూలు కాదు, కర్నూలు పక్కన విలేజ్. స్టార్ట్ అయ్యారు, ఇంకా వెళ్తున్నారు. నేను ఎదురు వచ్చేంతవరకు వాళ్ళు బయలుదేరాలన్నమాట. సరే ఓకే అని చెప్పి బయలుదేరిపోయారు వాళ్ళు. ఇంకా నేనేమో ఇది ఏమంటారు, బార్ ఇది కౌంటర్ ఏమంటారో తెలియదు నాకు. ఇది కౌంటర్ కాదులేండి, ఇది ఏమో క్లీన్ చేయమని మా హస్బెండ్ చెప్పారనమాట. అందుకనే చేస్తున్నాను. నీకు అన్ని సెల్ఫ్లు ఉంటే తెచ్చి ఇందులోనే పెట్టాము, ఇది ఏ పర్పస్ చేయించాను, నువ్వేం పెట్టావు అనేసి అన్నారనమాట. సరే ఈవినింగ్ వరకు తీసి పెడతానులే అని చెప్పేసి మొత్తం తీస్తున్నాను. ఇక మా అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చి చేంజ్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి అందులోనే పెడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా పెట్టదు, తెచ్చి అక్కడే ఎదురుగానే పెడుతుంది అనమాట. చూడండి, ఇవి కనకాంబరాలు విత్తనాలు తీసుకొచ్చాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు. ఇప్పుడు వర్షాకాలం కదా, వేస్తే బాగా వస్తాయిలే మొలకలు అని చెప్పేసి వెయ్యాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ నా ట్యాబ్లెట్స్, ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ పౌచెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మా అమ్మాయి టీత్కి పెట్టుకునే క్లిప్ బాక్స్ ఏవేవో పెట్టింది ఫ్రెండ్స్. షాప్కి వెళ్ళినప్పుడేమో చేంజ్ లేకపోతే వీళ్ళు చాక్లెట్స్ ఇస్తారు కదా, పల్స్ లేదంటే విక్స్, అవన్నీ మొత్తం చెత్త చెదారం అంతా తీసుకొచ్చి అందులోనే కనిపిస్తారు. ఏది ఈజీగా ఉంది ఎక్కడ పడేయాలనిపిస్తే టిక్కుమని తీసేసి అందులో పడేస్తారనమాట. మొత్తం ఇదంతా తీసేస్తున్నాను. తాళాలు, బైక్ తాళాలు, ట్యాబ్లెట్స్ అన్నీ ఇందులోనే పడేసింది. లైట్స్ అన్నీ అనమాట. ఇంకా లాస్ట్కి అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో చాక్లెట్స్ అవి చిన్న చిన్న విక్స్, పల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవి తీసేసాను. ఇంకా మొత్తం అయితే తీసేసాను. మరి ఏం తెస్తాడో ఏమో తెలియదు. తెచ్చాక అందులో ఒకవేళ ఇన్కేస్ తెస్తే ఏం తెచ్చాడో, ఇందులో ఏం పెట్టామనేది నేను మీకు మళ్ళీ చెప్తానమాట. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆయన ఇష్టం ఏమన్నా పెట్టుకొని. ఇంక అంతేనా, ఇవాళ పొద్దున్నే కిందికి వీళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా సర్లే అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. మనకు ఫ్లిప్కార్ట్ హబ్ వచ్చేసి మన ఇంటి దగ్గరే ఫ్రెండ్స్, ఒక 100 మీటర్స్ ఉంటుంది. 3 or 4 మినిట్స్లో మనకి డెలివరీ అయిపోతుంది అనమాట. 100 రూపీస్కి ఫ్రీ డెలివరీ కదా. ఇంకా అందుకే ఇంకా కిందికి వెళ్ళి మనం తెచ్చేలోపు అంతలోపు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి బిర్యానీ రైస్, ఎగ్స్, సోపు, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్ అన్నీ పెట్టాను అనమాట. ఇంకా తర్వాత మా అమ్మాయికి బనానా పెట్టాను, ఇంకా క్యారెట్, ఇంకేవో చిన్న చిన్నవన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. మా అమ్మాయికి వచ్చేసి శనగబాల పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తను కాలేజీకి వెళ్ళే టైం కూడా దగ్గరకు వస్తుంది. అమ్మాయి రోజు శనగబాల పాయసం చేయంటే సరే అని చెప్పేసి, రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా శనగబాల పాయసం చేశాను. అందరేమో వేడివేడిగా తింటారు, మాదేమో అలా కాదు, కూల్గా ఉండాలి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటుందన్నమాట. పాయసం అయితే చేశాను ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ కన్నా మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.